చూడండి ఒకసారి మళ్ళీ కొత్త దుకాణం రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు అంట. ఇక ఇప్పుడు ఈ ప్రజాపాలన అప్లికేషన్లు పోయినాయి, మన ఇంకోటి ఏమి చేసుకుంటారు కదా, కులగణన కోసం చేసుకురు కదా, ఆ అప్లికేషన్లు పోయినాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్లు అంట. ఇప్పుడు రైతులు మళ్ళీ మీ సేవ దగ్గరికి పోవాలి. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు, ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం. సాగు భూములను గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ, పక్కదారి పట్టకుండా పకడ్బందీ ఏర్పాట్లు, గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూమికి అందేలా చర్యలు, అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకొని సీలింగ్ పైన సీఎంతో చర్చించి నిర్ణయం. పెట్టురు మళ్ళీ ఒక అప్లికేషన్ దుకాణం పెడతారంట, మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అంట, మళ్ళీ వెబ్సైట్ తెస్తారంట దీనికోసం సపరేట్గా. ఇది ఇచ్చేటిది కాదు, ఇది ముంగల పడేటిది కాదు, ఇది అంతా ఉట్టి టైంపాస్ ముచ్చట్లు. ఈ ముంగల పడేది కాదు, ముంగలు కొయ్యేటివి కాదు. ఇది ఏంటంటే ఏదో ఒక స్టోరీ చెప్పేసి కాలం గడుపుకుంటూ పోవాలి. ఇప్పుడు ఇచ్చేటోడు అయితే కొంచెం వెనకన ముంగల వెంటనే ఇచ్చేస్తాడు. 7.5 అవుతుంది, ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటా రైతు భరోసా ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పిండు, ఇవాళ తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, డిసెంబర్లో తీసుకుంటే మీకు 15,000 వస్తాయి అని చెప్పిండు. ఆ డిసెంబర్ పోయింది, ఇంకో డిసెంబర్ పోయింది, రేపు ఇంకో డిసెంబర్ కూడా పోతుంది. ఈ రైతు భరోసా మాత్రం రాదు. ఈ ఆన్లైన్ అప్లికేషన్లు, ప్రజాపాలన అప్లికేషన్లు, ఈ అప్లికేషన్లు, ఆ అప్లికేషన్లు, ఇలా పిండా కూడా అప్లికేషన్లు అని చెప్పేసి రోజు ఒక ముచ్చట్లు చెప్పుకుంటే టైం పాస్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఇచ్చేటువంటి ముఖాలు కావి. ఇయ్యరు కూడా. ఇంకా అయిపోయింది, దీని ముచ్చటనే వచ్చిపోయింది. ఇక మనం దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్. రుణమాఫీ అవుతుందని ఎంతమంది ఆశలు పడి ఇవాళ వాళ్ళ ఆశలు అడి ఆశలు అయినాయో, సేమ్ రైతు భరోసా పైసలు వస్తాయి అనుకునేది కూడా అంతే నిజము. సో అలాగనే ఉండబోతా ఉంది. రైతు భరోసా పైసలు రావు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతు భరోసా అందని ద్రాక్షగానే ఉండబోతా ఉంది రైతులకు. కేవలము మళ్ళొకవేళ ఇచ్చినా కానీ ఇప్పుడు ఊర్లో 100 మంది రైతులు ఉంటే అందులో 10 మంది రైతులకు వస్తుంది, 90 మంది రైతులకు రాదు. మీరు చూస్తూ ఉండండి, రేపు ఇదే జరగబోతా ఉంది. దానికి మళ్ళీ రేషన్ కార్డు ప్రామాణికం పెడతాడు, దానికి ఐటీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, మొత్తానికి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు.